సోషల్ మీడియాలో హింసను ప్రోత్సహించడం మానుకోండి. ఎల్విష్ యాదవ్పై ఎఫ్ఐఆర్ని రద్దు చేసిన పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు రియా రాథోడ్ ద్వారా జూన్ 8, 2024 మధ్యాహ్నం 1 గంట పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఎల్విష్ యాదవ్ మరియు ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై వారి సోషల్ మీడియా పోస్టులు లేదా కంటెంట్లో హింస మరియు మాదకద్రవ్య దుర్వినియోగాన్ని చిత్రీకరించడం లేదా ప్రచారం చేయడం మానుకోవాలనే షరతుపై ఎఫ్ఐఆర్ను రద్దు చేసింది. ఎల్విష్ యాదవ్, పిటిషనర్, ద్వారా దాడి చేసి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన తర్వాత రాజీ చేసుకున్న నేపథ్యంలో ఆన్లైన్లో మాక్స్టర్న్ అని పిలువబడే సాగర్ ఠాకూర్, ఫిర్యాదుదారు, ప్రారంభించిన క్రిమినల్ ప్రొసీడింగ్లను బెంచ్ రద్దు చేసింది. గణనీయమైన ప్రేక్షకులను కలిగి ఉన్న మీడియా ప్రభావశీలులు తమ చర్యల ద్వారా వారి అనుచరులకు అందించే సందేశానికి సున్నితత్వం కలిగి ఉండాలి మరియు సామాజిక బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రదర్శించాలి అని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ అనూప్ చిట్కారాతో కూడిన సింగిల్ బెంచ్, ఎల్విష్ యాదవ్ మరియు అతని సహచరులపై ఆరోపణలు వచ్చిన పాపులారిటీ మరియు కంటెంట్ క్రియేషన్కు సంబంధించి కొంత వివాదం హింసకు కారణమని ఎఫ్ఐఆర్ చిత్రీకరిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి హింసాత్మక చర్యలు పునరావృతం కాకుండా చూసేందుకు, కట్టుకునే అనుచరులు నిందితులు ప్రదర్శించే దుష్ప్రవర్తనకు ప్రభావితం కాకుండా, అటువంటి కేసులను న్యాయ వ్యవస్థ తేలికగా తీసుకుంటుందని నిందితులు తప్పుగా భావించకుండా, ఈ కోర్టు సందేహాస్పదమైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ప్రతిపాదిస్తుంది కానీ కొన్ని షరతులు విధించింది. పిటిషనర్ల తరపున న్యాయవాది మనీష్ సోనీ, అడిల్, ప్రతివాదుల తరఫున ఏజీ రజత్ గౌతమ్ హాజరయ్యారు. సోషల్ మీడియాను ప్రభావితం చేసే వారిపై ఐపీసీ సెక్షన్ 147, 149, 323, 506 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదుదారు యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో మిలియన్ల మంది అనుచరులతో కూడిన ప్రసిద్ధ కంటెంట్ సృష్టికర్త, పిటిషనర్, 8 నుండి 10 మంది వ్యక్తులతో కలిసి తనపై దాడి చేసి, చంపేస్తానని బెదిరిస్తూ దాదాపు స్పృహ కోల్పోయాడని ఆరోపించారు. విచారణ సమయంలో 2 పార్టీలు సెటిల్మెంట్ డీడ్లో నమోదు చేయబడిన ఒక సెటిల్మెంట్కు చేరుకున్నాయి. గురుగ్రామ్లోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు ఠాకూర్ వాంగ్మూలం ఇచ్చాడు. ఎఫ్ఐఆర్ను రద్దు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఎలాంటి బలవంతం, ప్రభావం లేదా బెదిరింపు లేకుండానే సెటిల్మెంట్ జరిగిందని కోర్టు ధృవీకరించింది. ఫిర్యాదుదారు మరియు పిటిషనర్లు ఇద్దరూ తమను తాము సామాజిక ప్రభావశీలులుగా మరియు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మరియు ఎక్స్, గతంలో ట్విట్టర్ లో కంటెంట్ సృష్టికర్తలుగా చెప్పుకుంటున్నారని బెంచ్ ఎత్తి చూపింది. మీడియాలో చిత్రీకరించబడిన హింస చల్లగా లేదా వినోదాత్మకంగా అనిపించవచ్చు, ప్లాట్ఫారంల అంతటా విస్తృత ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. అటువంటి కంటెంట్ తరచుగా కథనాన్ని మరింతగా పెంచడానికి లేదా వీక్షకుల సంఖ్యను మరియు అనుబంధిత ప్రజాదరణను పొందేందుకు, సామాజిక అవగాహనలను హానికరంగా ప్రభావితం చేయడానికి, కథనాన్ని వివరించడానికి మరియు హీరో సంస్కృతిని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది అని కోర్టు వ్యాఖ్యానించింది. పైన పేర్కొన్న వాస్తవాలు ప్రజాశాంతి, ప్రశాంతత, సమాజం యొక్క సామాజిక మరియు నైతిక నిర్మాణం లేదా ప్రజా విధానాన్ని ప్రభావితం చేయలేదని కోర్టు పేర్కొంది. రాజీని తిరస్కరించడం అనేది పార్టీల మధ్య అనారోగ్యానికి దారితీస్తుందని మరియు కొనసాగుతున్న విచారణ, వృత్తి మరియు ఆనందాన్ని ప్రభావితం చేస్తుందని కోర్టు పేర్కొంది. క్రిమినల్ న్యాయశాస్త్రం కుటుంబం, సంఘం మరియు సమాజంలో శాంతిని సంస్కరించడం మరియు ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నందున, న్యాయస్థానం న్యాయం యొక్క ముగింపులను సురక్షితం చేయడానికి సెక్షన్ 482 సిఆర్పిసి క్రింద ఇర్ను రద్దు చేసింది. పిటిషనర్లు ఎల్విష్ యాదవ్ మరియు అతని సహచరులైన లవ్కేష్ కటారియా, అజయ్ మరియు రుస్తమ్ వారి సోషల్ మీడియాలో హింస మరియు మాదకద్రవ్య దుర్వినియోగాన్ని చిత్రీకరించడం లేదా ప్రోత్సహించడం మానుకోవాలనే షరతుకు లోబడి పైన పేర్కొన్న ఎఫ్ఐఆర్ను రద్దు చేయడం సముచితమని ఈ కోర్టు గుర్తించింది. పోస్టులు లేదా కంటెంట్ వారు అలాంటి ప్రవర్తనలో నిమగ్నమైతే, హర్యానా రాష్ట్రం ఈ ఆర్డర్ను రీకాల్ చేయడానికి మరియు పైన పేర్కొన్న ఎఫ్ఐఆర్ను పునరుద్ధరించడానికి ఈ కోర్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు అని కోర్టు పేర్కొంది. పర్యవసానంగా, ఇన్ఫ్లుయెన్సర్లకు వ్యతిరేకంగా ప్రొసీడింగ్లను కొనసాగించడం ఏ ఫలవంతమైన ప్రయోజనం సరిపోదు అని కోర్టు పేర్కొంది మరియు తద్వారా ఫర్ మరియు అన్ని తదుపరి విచారణలను రద్దు చేసింది. దీంతో హైకోర్టు పిటిషన్ను అనుమతించింది. కారణం శీర్షిక ఎల్విష్ యాదవ్ మరియు ఓర్స్ వి. హర్యానా రాష్ట్రం మరియు ఏఎన్ఆర్. న్యూట్రల్ సైటేషన్ 2024 PHHC 0